ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన ఇంట్లో పనులను సులువుగా చేసుకోవచ్చు, మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. స్టిప్ని అయితే చూసేద్దామండి. ఎప్పుడైనా సరే కానివ్వండి, మనకి క్యాప్ కనుక మిస్ అయింది అనుకో, ముఖ్యంగా టీ పౌడర్లు ఉంటాయి కదండి, వాటిపైన క్యాప్ మిస్ అయింది అనుకోండి, కాఫీ పౌడర్ కానివ్వండి, గాలి వెళ్ళిపోయి త్వరగా గడ్డ కట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. మనకి ప్రస్తుతానికి క్యాప్ అనేది కనిపించలేదు అనుకోండి, ఇంట్లో బెలూన్ కనుక ఉంది అనుకోండి, ఈ విధంగా బెలూన్ తీసుకొని బ్లో చేసేసి చిన్నగా స్లోగా మనకి పైనుంచి ఈ విధంగా చైన్ నొక్కుతూ ముందు ఏదైతే దాన్ని కొంచెం కొంచెం గాలి వదులుతూ కనుక చేసామో అనుకోండి, ప్రజెంట్ మనకి అత్యవసరానికి ఇది మంచి క్యాప్ లాగా అయితే ఉపయోగపడుతుందండి. తర్వాత మనకి క్యాప్ అవైలబుల్ ఉన్నప్పుడు తీసేసేయచ్చు. ఈజీగా మనకు అప్పుడప్పుడు కావాలి క్యాప్ అనుకున్నప్పుడు ఇదైతే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొన్నిసార్లు మనకి నూనె మరకలు, కర్రీ మరకలు పట్టు చీరల పైన కానివ్వండి, లేదు అంటారు షర్ట్స్ పైన కానీ పడుతూ ఉంటాయి కదా, దాని పెళ్ళిళ్ళలో కానివ్వండి, లేదా హడావిడిగా రెడీ అయినప్పుడు కానివ్వండి, అలాంటప్పుడు సింపుల్గా మనకి పట్టు చీర మీద కానీ ఏదైనా షర్ట్స్ పైన మరకలు ఈజీగా పోవాలి అని అనుకుంటే మీకు ఇక్కడ పట్టు చీర మీద వేసి చూపిస్తున్నాను చూడండి. టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, టాల్కమ్ పౌడర్ వెంటనే కనుక మీరు పడిన వెంటనే ఈ విధంగా టాల్కమ్ పౌడర్ని అప్లై చేసి ఆ తర్వాత పాత క్లాత్తో కనుక తుడిచేసారనుకోండి, మనకి ఆయిల్ మరక పడినట్లు కూడా మనకి చిన్న మరక కూడా ఉండదండి. ఇది ప్రతి ఒక్కరు లేడీస్ ఎదుర్కొనే ప్రాబ్లం ఇది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మీకు తీసుకొస్తున్నాను కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఆయిల్ స్కిన్ వాళ్ళకి ది బెస్ట్ హోమ్ మేడ్ రెమెడీ ప్యాక్ని అయితే తీసుకొచ్చేసానండి, ఫేస్ ప్యాక్ని. దానికోసం ముల్తాని మట్టి ఉంటుంది కదండి, ముల్తాని మట్టిని ఒక ఫుల్ స్పూన్ అయితే తీసేసుకున్నాను. అలా పెరుగును కూడా ఒక స్పూన్ తీసుకున్నాను. పసుపు ఉంటుంది, పసుపుని ఒక పావు స్పూన్ అయితే తీసేసుకున్నాను. దీనిలోనే తేనె ఉంటుంది కదా, తేనెని ఒక ఫుల్ స్పూన్ అయితే తీసేసుకోనండి. ఈ నాలుగింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ముల్తాని మట్టి ప్యాక్ ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా గట్టిగా అయితే చేసుకోకూడదండి ప్యాక్ అనేది. ఈ విధంగా కొంచెం లూజ్గా ఉండడానికి నేను కొన్ని వాటర్ అయితే వేసేసాను. మీరు కావాలంటే రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ కూడా వేసేసుకోవచ్చు అండి. దీని లోపల రోజ్ వాటర్ కూడా వేసేసి బాగా, లేదంటే వాటర్ అయినా వేసేసి బాగా ఈ విధంగా లూజ్ మనకి పేస్ట్ అనేది చూసారా, లూజ్గా అయితే ఉండాలి. లూజ్గా ఉన్న పేస్ట్ని మన ఫేస్కి, నెక్కి అప్లై చేసుకొని ఒక 30 మినిట్స్ ఉంచేసేసి గోరువెచ్చని నీళ్ళతో కనుక వాష్ చేసుకున్నారంటే పింపుల్స్ అలాగే ఆయిల్ స్కిన్ వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. 15 డేస్కి అలాగే 20 డేస్కి ఒకసారి ఈ ప్యాక్ వేసుకున్నారంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని. నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, పాత దువ్వెన ఏదైనా ఉంది అనుకుంటే పాత దువ్వెన అయితే తీసుకోవాలండి ఇక్కడ. అండ్ దానికి ఏంటి అంటే, మన స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్టీల్ స్క్రబ్బర్ని తీసేసుకొని ఈ విధంగా అటు సైడ్ ఇటు సైడ్ మూవ్ అవ్వకుండా యూజ్ అంత రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసాము అనుకోండి, మన గ్యాస్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, దానికి మనం ఎంత నీట్గా క్లీన్ చేసినారు కానీ ఇక సైడ్స్కి ఉంటుంది కదండి, కొంచెం మురికి అయితే ఉండిపోతుంది. అలాంటి ఈ విధంగా పాత దువ్వెనకి స్టీల్ స్క్రబ్బర్ పెట్టేసి క్లీన్ చేసామనుకోండి, మన కౌంటర్ టాప్ ఆ గ్యాప్ అనేది చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. నేను బిఫోర్ చూడండి, ఇప్పుడు చూడండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం చాపర్లో ఆనియన్స్ అలాగే చిన్నులపాయలు అలాంటివి ఈ విధంగా చాప్ చేస్తూ ఉంటాం కదండి. అయితే కొన్నిసార్లు మనకి ఆనియన్స్ ఎక్కువ చాప్ చేసినప్పుడు కొంచెం ఆనియన్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా చాపర్ అనేది. అలాంటప్పుడు మీరు కొంచెం అంటే కొంచెం విమ్ లిక్విడ్ వేసేసేసి గోరువెచ్చని నీళ్ళతో కనుక ఈ విధంగా ఒక్కసారి చాప్ చేసామనుకోండి, ఆ స్మెల్ ఆనియన్ స్మెల్ కానివ్వండి, లేదంటే గార్లిక్ స్మెల్ కానివ్వండి రానే రాదు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయండి, మన పనులు సులువుగా ఎలా చేసుకోవాలని. ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, పార్టీ వేర్ పిల్లల డ్రెస్సెస్ ఉంటాయి కదండి, వీటిని ఏంటంటే ఎప్పుడైనా ఒకేసారి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వాడుతూ ఉంటాం పార్టీ వేర్ డ్రెస్సులు అనేవి. అయితే మనం తీసుకొచ్చిన వెంటనే కొంతసేపు ఎండ పెట్టేస్తే వెంటనే మళ్ళీ కబోర్డ్లో పెడుతూ ఉంటాం. అలాంటప్పుడు పార్టీకి ఎప్పుడైనా తీసినప్పుడు కొంచెం ముక్కు వాసనలాగా వస్తూ ఉంటుంది, కొంచెం బ్యాడ్ స్మెల్ డ్రెస్ వస్తూ ఉంటాయి కదండి, రెగ్యులర్గా వాడేవి కాదు కాబట్టి వీటిని ఏంటంటే అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం కాబట్టి కొంచెం బ్యాడ్ స్మెల్ కనుక వస్తూ ఉంది అనుకోండి, వీటిని ఏంటి అంటే ఈ విధంగా తీసుకొచ్చి ఎండలో ఆరపెట్టిన వెంటనే ఈ విధంగా కాటన్లో ఒక దూది తీసుకొని దూదిలో కర్పూరం ఈ విధంగా నలిపేసి ఈ విధంగా కనుక మనం కబోర్డ్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి బట్టలు అనేవి బ్యాడ్ స్మెల్ అయితే లేకుండా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి గ్రేటర్ కనుక ఇంట్లో ఉంది అనుకోండి, దీన్ని వాడగా ఏమవుతుందంటే కొన్నిసార్లు షార్ప్ అనేది పోతూ ఉంటుంది కదండి. అలాంటి అప్పుడు మనం ఏంటంటే అల్యూమినియం ఫాయిల్ కనుక ఉంది అనుకోండి, అల్యూమినియం ఫాయిల్తో ఈ విధంగా పైన ఈ విధంగా అంటూ ఉన్నామే అనుకోండి, మంచి షార్ప్ అయితే అవుతుందండి. దీన్ని స్పెషల్గా బయటికి తీసుకెళ్లే పని లేకుండా ఇంట్లోనే
రూపాయి ఖర్చు లేకుండా షార్ప్ పోయినప్పుడు ఈ విధంగా ట్రై చేస్తున్నారా అనుకోండి, ఖచ్చితంగా మీ గ్రేటర్ అనేది షార్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నెయిల్స్ కట్ చేసుకునేటప్పుడు కొంతమంది కింద పడుతూ ఉంటాయి కదండి, అలా కింద పడడం వేయడం, కొంతమంది అసలు కింద పడడం కూడా ఇష్టం ఉండదు. అలా కాకుండా సింపుల్గా మనకి అసలు కింద పడకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ అనేది ఏదైనా ఉంది అనుకోండి, ప్లాస్టిక్ కవర్లోనే మన చెయ్యి పెట్టేసి నెయిల్స్ కట్ చేసుకున్నామే అనుకోండి, కింద పడే ఛాన్స్ ఉండదు. దీన్ని మళ్ళీ మనం డైరెక్ట్గా డస్ట్బిన్లో అయితే వేసేసుకోవచ్చు. మన పని సులభం అయితే అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని ఆల్ అని బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి టీ పౌడర్ ఉంటుంది కదండి, టీ పౌడర్ని ఒక ఫుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. దానిలోని బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా ఒక పావు స్పూన్ అయితే వేసేసుకున్నానండి. లవంగాలు ఉంటాయి, లవంగాల పైన వాటిని ఈ విధంగా పౌడర్ లాగా అయితే తీసేసుకున్నానండి. దీని లోపల ఏంటంటే నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, నాఫ్థలిన్ బాల్స్ని ఈ విధంగా టిష్యూ పేపర్లో కానివ్వండి లేదా న్యూస్ పేపర్లో కానీ వేసేసి ఈ విధంగా దంచాము అనుకోండి, పౌడర్ లాగా అయితే అయిపోతుంది కదా, దాన్ని కూడా దీనిలో అయితే వేసేసానండి. అండ్ అలానే బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి, బిర్యానీ ఆకులను కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని వేసేసాను. దీని లోపలే టాల్కమ్ పౌడర్ మన ఫేస్కి యూజ్ చేసే ఏదైనా పర్లేదండి, టాల్కమ్ పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేసేసుకోండి. దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా, మన గ్యాస్ సిలిండర్ కింద అనేది గ్యాప్ అనేది ఉండదు కదండి. దీనివల్ల ఏంటి అంటే మనకి గ్యాస్ సిలిండర్ దగ్గరే ముఖ్యంగా కింద బొద్దింకలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి. బొద్దింకల అడుగున గ్యాప్ అనేది లేకపోవడం వల్ల ఎక్కువ ఉండిపోయి దాని కింద పిల్లల్ని పెడుతూ ఉంటాయి కదండి. అలా దానివల్ల కూడా మనం బొద్దింకలు అనేది ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం సిలిండర్ని ఎప్పుడైతే కింద పెట్టేస్తూ ఉంటామో దాని ముందు ఈ విధంగా నాఫ్థలిన్ బాల్స్తో తయారు చేసుకుంది టాల్కమ్ పౌడర్ కనుక వేసేసి పెట్టేసాము అనుకోండి, మనకి నాఫ్థలిన్ బాల్స్ స్మెల్కి అలాగే పౌడర్ స్మెల్కి ఏంటంటే బొద్దింకలు ఆ ప్లేస్కి అనేవి రాకుండా అయితే ఉంటాయండి. అండ్ అలానే దానివల్ల మనకి ఏంటి అని అంటే నాఫ్థలిన్ బాల్స్ వేసాం కాబట్టి మనకు కూడా ఆ పౌడర్ కూడా కలిపి వేసాం కాబట్టి ఆ స్మెల్ అనేది మనకు కూడా లేకుండా అయితే ఉంటుందండి. అండ్ అలానే బొద్దింకలే కాకుండా బల్లులు కూడా కొన్నిసార్లు ఉంటే బల్లులు కూడా ఆ స్మెల్కి లేకుండా అయితే ఉంటాయి. అలాగే ఇంకా ఎక్కువ కనుక మిగిలింది అనుకోండి, ఈ విధంగా గ్యాస్ స్టవ్ కూడా కొంతమంది నైట్ ఎక్కువ బొద్దింకలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అవి గ్యాస్ స్టవ్ దగ్గర ఎక్కువ బొద్దింకలు వస్తూ ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా గ్యాస్ స్టవ్ చుట్టూ కూడా వేసుకున్నామే అనుకోండి, బొద్దింకలు కానివ్వండి బల్లులు కానివ్వండి ఏవి ఆ ప్లేస్ దరిదాపులో అయితే రావండి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని పిల్లలు ఉన్న వాళ్ళు నాఫ్థలిన్ బాల్స్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వేసుకోవాలండి. మ్యాక్సిమం ఇది ఏంటి అంటే పడుకున్న తర్వాత కనుక నైట్ ఇంకా కిచెన్ అంతా పని అయిపోయిన తర్వాత చేసుకున్నామే అనుకోండి, మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి పచ్చిమిర్చి ఏంటంటే ఈ ఎండాకాలంలో ముఖ్యంగా ఎంత మనం తొడుములు తీసి పెట్టినా కానివ్వండి వడిలిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటాయి కదా, మనకి ఎన్ని రోజులైనా సరే కానివ్వండి ఫ్రెష్గా ఉండాలి, వడిలిపోయినట్లు లేకుండా మంచి కారంతో ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా పచ్చిమిర్చిని ఫస్ట్ నీట్గా వాష్ చేసేసి ఎక్కువ క్వాంటిటీలో కనుక ఉన్నాయి అనుకోండి, మనకి ఎక్కువ రోజులు వస్తాయి కదండి, అవి ఎక్కువ రోజులు మనకు ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే పచ్చిమిర్చిని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసేయండి, తడి అనేది లేకుండా ఆ తర్వాత తుడిచేసి ఈ విధంగా గ్లాస్ జార్ ఏదైనా ఉంది అనుకోండి, ఈ గ్లాస్ జార్లో మొత్తం పచ్చిమిర్చి వేసేసేసి దీని లోపల కొంచెం పసుపు ఉంటుంది కదండి, పసుపు వేసేసి బాగా షేక్ చేసేసి ఆ తర్వాత మనకి ఎయిర్ అనేది వెళ్ళకుండా క్యాప్ కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి ఎన్ని రోజులైనా సరే కానివ్వండి పచ్చిమిర్చి అనేది వడిలిపోవటం జరగదు. అలాగే సైడ్ల చివరిలో కూడా కొన్నిసార్లు కొంచెం కుళ్ళిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది నార్మల్గా డైరెక్ట్గా గరం పెడితే. ఈ విధంగా కనుక ట్రై చేయండి మీరు, ఖచ్చితంగా మనకి ఎంత ఎండాకాలం ఉన్నా సరే కానివ్వండి పచ్చిమిర్చి అనేది త్వరగా పాడవకుండా అయితే ఎలా అయితే సేమ్ గ్రీన్ కలర్ ఫస్ట్ తీసుకొచ్చినా సేమ్ అలాగైతే ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ప్లీజ్ ఈ టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్నాను, హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.